ఎప్పుడు ఎక్కడ ఆడినా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులకు ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంది. తాజాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆడుతున్న రోహిత్ సేన టైటిల్ దిశగా ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ ఫైనల్ వరకు చేరుకుంది. ఇక ఆదివారం నాడు ట్రోఫీ పోరులో న్యూజిలాండ్ జట్టుతో అమైతుమి తేల్చుకునేందుకు సిద్ధమైంది. రోహిత్ శర్మ సేన మరో ఐసీసీ టైటిల్ను సాధించే దిశగా అన్ని ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. ఈ క్రమంలో దుబాయ్లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్కు టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ధరలు మాత్రం సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయంటూ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ టికెట్ల ధరలు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఫైనల్ జరగనుంది. ఇప్పటికే 25,000 టికెట్లు అమ్ముడయ్యాయి. టికెట్ ధరలు సుమారుగా 6,000 నుంచి గరిష్టంగా 2,83,000 వరకు ఉన్నాయంట. టీమిండియా ఫైనల్ చేరుకోవడంతో టికెట్లకు విపరీతంగా డిమాండ్ ఏర్పడటంతో ధరలు కూడా అదే స్థాయిలో నిర్ణయించినట్లు పీసీబీ ప్రకటించింది. GEO.TV నివేదిక ప్రకారం టికెట్ల అమ్మకాల ద్వారా మొత్తం 21,29,03,910 రూపాయలుగా అంచనా వేసినట్లు తెలుస్తోంది. అన్ని టికెట్ల ధరల వివరాలను ఓసారి చూద్దాం. జనరల్ టికెట్లు అనగా 15,000 సీట్లు కలిగిన ధర 6,000 నుంచి 11,828 రూపాయలు. ప్రీమియం పెవిలియన్ విభాగాలు అనగా 5,000 సీట్లకు సంబంధించిన ధర 11,828 రూపాయల నుంచి 28,387 రూపాయలుగా ఉంది. ఇక హాస్పిటాలిటీ అనగా 1,700 సీట్లకు సంబంధించిన ధర 47,311 నుంచి 2,83,871 రూపాయలుగా నిర్ణయించారు. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ పోరుకు రంగం సిద్ధం. దుబాయ్ స్థానిక సమయం ప్రకారం ఉదయం 10 గంటల నుంచే గేట్లు ఓపెన్ చేయనున్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. అలాగే చివరి లీగ్ మ్యాచ్లో ఇరు జట్లు తలపడిన సంగతి తెలిసిందే. దీంతో టోర్నమెంట్లో ఈ రెండు జట్లు మరోసారి ఢీ కాబోతున్నాయన్నమాట. ఈ రెండు జట్ల మధ్య హిస్టరీ విషయానికి వస్తే భారత్ వర్సెస్ న్యూజిలాండ్ 2000 సంవత్సరాలలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఆడాయి. అక్కడ న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. అప్పట్లో ఐసీసీ నాకౌట్గా పిలిచేవారు. ఆ మ్యాచ్లో భారత జట్టు కివీస్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో క్రీస్ కైల్ అజేయంగా సెంచరీ సాధించాడు. దీంతో కివీస్ జట్టు తొలి ఐసీసీ టైటిల్ కు తీసుకెళ్లింది. సౌరవ్ గంగూలీ కూడా టీమిండియా తరపున 117 సెంచరీలు చేశాడు. కానీ అతని ప్రయత్నాలు ఫలించలేదు. మన కర్నూలు నగరంలో టాప్ క్లాస్ అండ్ రిచెస్ట్ విల్లాస్ ప్రాజెక్ట్ అనంత ఫిల్మ్ నగర్. ఇది కేఎంసీ లిమిట్స్ లో వెంకటరమణ కాలనీకి కేవలం 2.5 కిలోమీటర్లకు దగ్గరగా 40 ఎకరాలలో టాప్ క్లాస్ క్లబ్ హౌస్ అండ్ రిసార్ట్ విత్ బిగ్ సైజ్ స్విమ్మింగ్ పూల్, ఇలాంటి ఎంతో అద్భుతమైన డెవలప్మెంట్స్ తో అనంత ఫిల్మ్ నగర్. వెంటనే సంప్రదించగలరు.